యువ సైన్యమే మన వాలంటీర్ల వ్యవస్థ. నా వాలంటీర్ల సైన్యం మన ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే సైన్యం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మన గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ మనకు 2019 తర్వాత జరిగిన ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జరిగిన ప్రతి ఒక్క ఉప ఎన్నికల్లోనూ ఘన విజయానికి, మీ బిడ్డ ప్రభుత్వపు ఘన విజయానికి కారకులయ్యారు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ వ్యవస్థ కారణమైంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఈ వ్యవస్థలు, ఈ పేదల వ్యవస్థలు, ఈ ప్రజా వ్యవస్థలే పరిపాలనను మార్చిన ఈ వ్యవస్థలే 2024 ఎన్నికల్లో మన ప్రభుత్వ జైత్ర యాత్రకు దారులు కూడా ఇవే వేస్తాయి అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. స్పష్టంగా, చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న గెలిచినటువంటి ఏదైతే ఉప ఎన్నికల్లో కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, వాలంటీర్ల కృషి ఉంది. రేపు జైత్ర యాత్ర, రేపు గెలిచేటువంటి జైత్ర యాత్రలో కూడా వాలంటీర్లు భాగస్వామ్యం ఉంటుందన్నారు తప్ప పార్టీ నాయకత్వం, పార్టీ గతంలో గెలిపించింది, ఇప్పుడు కూడా పార్టీ నాయకత్వమే గెలిపిస్తుంది, వారి భాగస్వామ్యంతో జరుగుతుంది అనేటువంటి పదాన్ని వారు వాడలేదు. ఇంకెంతకంటే పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీ క్యాడర్కి, పార్టీ గ్రామ నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఎంత గ్యాప్ వచ్చిందనేటువంటి దానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? ఏం చెప్తారు? సిద్ధం సభ సక్సెస్ అంటే ఆ సభకి ఒక 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి సంబంధించినటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసి ఒక్కొక్క నియోజకవర్గానికి ఎంతని టార్గెట్ ఇచ్చి ఆ నియోజకవర్గాన్ని పర్ఫెక్ట్గా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక గుడ్ మెసేజ్ని ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేశారు. అంతవరకు సక్సెస్. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 సభలలో మనం గమనిస్తే వారు ఇచ్చినటువంటి మెసేజ్ మనం ఒకసారి గమనిస్తే, వారు పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి పోటీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అట్లాగే మోదీ ముగ్గురు కలిసి వాళ్ళు నా మీద యుద్ధానికి వస్తున్నారు అనేటువంటి దాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని ఆయన, మీరు అధికార పక్షంలో ఉండి నేను ప్రతిపక్షంలో ఉంటే నా మీదకి యుద్ధానికి వస్తున్నారు అన్నట్టుగా ఆయన ఒక పెర్సెప్షన్స్ని పబ్లిక్లో క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఒక్క పాయింట్తో మనం చెప్పవచ్చు, అంటే 5 సంవత్సరాల్లో నేను అమరావతి పూర్తి చేశాను, లేక 3 రాజధానులు పూర్తి చేశాను, లేక పోలవరం పూర్తి చేశాను, మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొచ్చాను, ఇది నా సక్సెస్. చంద్రబాబు నాయుడు గారు గతంలో చేయలేనటువంటిది నేను ఇప్పుడు చేశాను అని చెప్పేటువంటిది ఏమైనా ఒక్కటన్నా చెప్పగలుగుతున్నారా? లేదు. నేను ఈ పారిశ్రామిక విధానం తీసుకొచ్చాను, ఇన్ని ఇండస్ట్రీలు, ఇదిగో రాప్తాడు దగ్గర నేను ఇన్ని ఇండస్ట్రీలు పెట్టాను, లేదా రాయలసీమలో నేను ఒక రాయలసీమ బిడ్డగా నాకు ఇక్కడ మీరు 49 స్థానాలను నాకు గెలిపించారు. మొన్న 52 అయితే రాయలసీమలో, అందులో 49 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది, 3 నియోజకవర్గాల్లోనే టీడీపీ గెలిచింది. 49 నియోజకవర్గాల్లో గెలిపించినందుకు ఇదిగో నేను ఒక్కొక్క జిల్లాకి 2 పరిశ్రమల కాడికి తీసుకొచ్చి పెట్టాను, లేదా ఒక్కొక్కటన్నా నేను ఇదిగో ఇండస్ట్రీ పెట్టాను, ఒక కియా లాంటిది ఇదిగో నేను ఈ 5 పెట్టానని చెప్పేదానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక్క పాయింట్ అయినా ఉందా? ఉన్నట్లయితే ఆయన చెప్పుకోవటానికి బలంగా ఉండేది, ఆయన చేసినటువంటిది ఏదైనా ఉంటే చెప్పడానికి బలంగా ఉండేది. అవి లేకపోవటంతో ఏవైతే ఆయన చేస్తాను అని చెప్పి చెయ్యలేనటువంటి అనేకం ఉన్నాయి కాబట్టి, ఆయన అటువంటి ఆ ప్రగతిని సాధించలేకపోయారు కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడకుండా, వాటి గురించి తీసుకురాకుండా పబ్లిక్ మైండ్ సెట్ని, ప్రజల ఆలోచన విధానాన్ని, ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఒక యుద్ధం జరగబోతుంది. ఏం యుద్ధం జరుగుతుంది? పార్టీలు వాళ్ళు కొట్టుకుంటారేమో అంతే. పబ్లిక్ ఏం అవసరం? పబ్లిక్ ఎవ్వరు కూడా కొట్టుకోవాల్సిన అవసరం పబ్లిక్ ఎవరికి కూడా లేదు. అంటే ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేసి, అమ్మో పాపం, లేదా యుద్ధానికి వెళ్తున్నాడు అంటే ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేయడానికి ఆయన చాలా శతవిధాల ప్రయత్నం చేయడానికి కర్మోన్ముఖులు అవుతున్నారేమో అని అనిపిస్తూ ఉంది. సరే, వారు ఆ మెసేజ్ని ఎంతవరకు రీచ్ చేయగలుగుతారు, పబ్లిక్ ఎలా తీసుకుంటారు, పబ్లిక్ ఎలా ఆలోచిస్తారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి కంటే, చంద్రబాబు నాయుడు గారి కంటే, పవన్ కళ్యాణ్ గారి కంటే, మోడీ గారి కంటే
నాకంటే మీకంటే పబ్లిక్ ప్రజలు చాలా తెలివి కలవాళ్ళు. ఇంట్లో ఉండేటువంటి మహిళలు వాళ్ళందరికంటే కూడా ఇంకా వాళ్ళు తెలివి కలవాళ్ళు. ఎందుకంటే ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరు వాస్తవం చెబుతున్నారు, ఎవరు అవాస్తవం చెబుతున్నారు, ఎవరు మంచి చెబుతున్నారు, ఎవరు చెడు చెబుతున్నారు అనేటువంటి దాన్ని వాళ్ళు చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. అర్థమైంది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కూర ఉండటం వచ్చో రాదో నాకు తెలియదు, కానీ ఒక కూర ఇంట్లో ఉన్నటువంటి మహిళ 100 కూరలు చేయగలిగింది. ప్రతి దాంట్లో కూడా ఉప్పు కారం సక్రమంగా వేస్తారు, ప్రతిదీ రుచిగానే తయారు చేయగలరు. అంటే అంత నైపుణ్యత ఒక వంటలోనే ఉన్నప్పుడు మరి ప్రజలు చెప్పేటువంటి మాటలను అర్థం చేసుకోవటంలో, వాళ్ళ భావాలని, వాళ్ళ భావజాలాలని, వాళ్ళు చెప్పేటువంటి అంశాలను అర్థం చేసుకోవటంలో మరి వాళ్ళకి ఆ గొప్పతనం ఉంటుంది కదా. అందుకని మనం ఏదో వాళ్ళని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్లాలనుకుంటే వాళ్ళు మనల్ని సరిచేసి రైట్ ట్రాక్లో పెడతారు. అందుకని సభ సక్సెస్ అయింది, కానీ పార్టీ ఫెయిల్ అయిందా అన్న సంకేతాలకి నిదర్శనం అవుతుంది. దీన్ని చెక్ చేసుకోవచ్చు. మనం చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా అనేటువంటి దాన్ని కూడా వాళ్ళు పరిశీలన చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటంటే, మనం ఏదైతే ఇలా జరిగింది, ఇలా జరుగుతుందని చెబుతామో దాన్ని వాళ్ళు తిడతారు. వాళ్ళకు బూతులు తిట్టడం అలవాటు అయిపోయినటువంటి సంస్కృతిగా ఏర్పడింది. ఆ సిద్ధం సభని ఒక డైవర్షన్స్లో తీసుకెళ్ళటం కోసం అక్కడ చంద్రబాబు నాయుడు గారిదో, పవన్ కళ్యాణ్ గారిదో, కాంగ్రెస్దో లేకపోతే ఇవన్నీ పెట్టి వాటిని బాక్సింగ్ చేయించడం, అక్కడికి వచ్చినటువంటి కవరేజ్ చేసేటువంటి ఒక ఫోటోగ్రాఫర్ మీద అత్యంత పాశవికంగా దాడి చేయటం. ఇది దాడి చేసినటువంటి తప్పు అని అంటే, మీరందరూ రండి మిమ్మల్ని కూడా ఉతికేస్తాం, ఇరగొడతాం, మీ కాళ్ళు ఇరగదీసేస్తాం అని చెప్పని ఒక బెదిరించేటువంటి ధోరణ చేయటం. ఆ బెదిరింపులకి ఇది కూడా ఉండదు. అట్లాంటి బెదిరింపులు అవన్నీ జారిపోయినాయి. మీరు పార్టీలో ఉంటే ఏమైనా మాట్లాడుకోండి, కానీ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి మీరు మాట్లాడి మీ అంతటా మీరు మీ గౌరవాన్ని, మీ సంస్కారాన్ని తగ్గించుకోవద్దని చెప్తున్నాం. సరే, అది చెప్పినటువంటి వాళ్ళకి అర్థమైతే దాని గురించి మనం మాట్లాడతారు. ఇంకా అది మనం ఈ సభలో కూడా ఎక్కడ మేనిఫెస్టో సంబంధించి కూడా ఎక్కడ అనౌన్స్ చేయలేదండి. మరి వీళ్ళందరూ అనౌన్స్ చేశారు, కానీ వైసీపీ యాక్చువల్గా మేనిఫెస్టో ఉంటుంది, రుణమాఫీ ఉంటుంది అని చెప్పి భావించారు. కానీ మేనిఫెస్టో లేదు, రుణమాఫీ ప్రకటన లేదు. రేపు మరి పల్నాడులో జరగబోతున్నటువంటి లాస్ట్ సభలో మరి ఏమైనా ప్రకటిస్తారని చూడాలి. ఒక 40-50 నియోజకవర్గాలకు కలిపి జరుగుతున్నటువంటి సభ అయితే పబ్లిక్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. కానీ అది ఎంతవరకు నిలబడుతుంది, అది ఎంతవరకు ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎంతవరకు దాన్ని ప్రజలు స్వీకరిస్తారు అనేటువంటి దాన్ని చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం. సో దీనికి సంబంధించి అజిత్ గారు